దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి కూడొచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాలు చదువుదాం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు సంతోషించెదను. దేవుడి లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా మనము ఈ లేఖనాల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా లోతైనటువంటి అర్థాన్ని ఈ హబక్కూకు ఈ మాటల్లో మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఈ వచనాన్ని ఆధారం చేసుకొని నేను తీసుకున్న అంశం ఏంటంటే, ఒక్కసారి దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎప్పటికీ కూడా విడిచిపెట్టకూడదు. ఒకసారి దేవుణ్ణి నమ్ముకున్నవారు ఎప్పటికీ కూడా విడిచిపెట్టకూడదు. ఎప్పటికీ కూడా విడిచిపెట్టకూడదు అనేటువంటి క్రమంలో ఈ యొక్క చదవబడినటువంటి 17వ వచనాన్ని చూస్తే హబక్కూకు అంటున్నాడు, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను అని ఆ దినాలలో ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ మాటలు రాస్తున్నాడు. ఈ దినాల్లో వాటిని ఈ విధంగా, సరి అయిన ఉద్యోగం లేకపోయినను, ఎంత కష్టపడినా సరి అయిన సంపాదన రాకపోయినను, ఎన్ని ప్రయత్నాలు చేసినా బిజినెస్లో లాస్ వచ్చినను, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా, ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నిటిలో విఫలమైపోయినా, ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే, నా బిజినెస్ లాస్ వచ్చింది, నా ప్రయత్నాలు లాస్ అయిపోయాయి, నేను చేసిన ప్రతీదీ కూడా విఫలమైపోయిందని ఇంట్లో ఏడుస్తూ కూర్చోకూడదు, కానీ యెహోవా యందు ఆనందిస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తనకు వచ్చేటువంటి రాబడి, తన కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోయినా, తనకు పడినటువంటి ప్రయాసకు తగిన ఫలితము దక్కకపోయినా, ఒక క్రైస్తవుడు దేవుని విషయంలో ఎలా ఉండాలి అంటే, నేను ఎప్పటికీ కూడా దేవుని ఎడల నమ్మకము కలిగి జీవిస్తాను. హల్లెలూయా. ఉద్యోగం ఉన్నా లేకపోయినా, రాబడి ఉన్నా లేకపోయినా, ఇంటిలో నిలవన్నా లేకపోయినా, నేను అనుకున్న ప్రయత్నం జరిగినా జరగకపోయినా, దేవుని విషయంలో మాత్రము నేను ఎప్పటికీ దేవునిలో విశ్వాసములో స్థిరంగా ఉంటాను. లేదు బాగా ఉద్యోగం చేస్తున్నప్పుడు, బాగా సంపాదిస్తున్నప్పుడు, బిజినెస్ బాగా జరిగినప్పుడు, లాభాలు బాగా వచ్చినప్పుడు అప్పుడు దేవునిలో ఆనందించడం అంటే, అప్పుడు ఎవరైనా ఆనందిస్తారు. ఉద్యోగం ఉన్నప్పుడు ఎవరైనా ఆనందిస్తారు, వ్యాపారం బాగున్నప్పుడు ఎవరైనా ఆనందిస్తారు, జేబులో బాగా లాభాలు వస్తున్నప్పుడు ఎవరైనా ఆనందిస్తారు. కానీ ఏమీ లేకపోయినా, నువ్వు వేసిన వ్యవసాయం కొన్ని ఎకరాలు ఊడ్చావు, కానీ దానిలో నుండి పంట రాకుండా అది కుళ్ళిపోయింది, లేకపోతే దాని ఏదో వైరస్ వచ్చేసి అది పండలేదు, అయినా కూడా అది పండకపోయినా కూడా నువ్వు మాత్రం దేవునిలో ఆనందించాలి. హల్లెలూయా. ఆ స్థితిలోనికి మనం రావాలి ప్రియ దేవుని బిడ్డలారా. కొంతమంది మాకు నష్టం జరిగిందంటే ఆ బాధ తట్టుకోలేక ఇంటి దగ్గరే ఉండిపోతున్నాం. ఏ బాధ? ఏదో నష్టం కలిగిందంట, ఏదో రావాల్సింది రాలేదంట, ఏదో పొందుకోవాల్సింది పొందుకోలేదంట, రావాల్సిన లాభం రాలేదు కాబట్టి ఇంటి దగ్గర ఉంటే వస్తుందా? నువ్వెవరు
దేవుని బిడ్డవు, నువ్వు రక్షించబడిన వాడవు, రక్షించబడిన దానవు. నువ్వు ఎల్లప్పుడూ కూడా భౌతికమైన ఆశీర్వాదాల కోసం, భౌతికమైన లాభాల కోసం, శరీరానుసారమైన విషయాల కోసము దేవునిని పక్కన పెట్టడానికి వీల్లేదు. ఒకసారి దేవుని నమ్ముకున్నామంటే మన తుది శ్వాస వరకు కూడా దేవుని ఎడల అదే విశ్వాసాన్ని కలిగి జీవించాలి. ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, చేనులో పైరు పండకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, నేను మాత్రము యెహోవా యందు ఆనందిస్తాను. జేబులో 10 రూపాయలు లేవండి, అందుకే చర్చికి రాలేదు. నీ జేబులో డబ్బుల కోసం కాదు, దేవునిలో ఆనందించడం కోసం దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఏమున్నా లేకపోయినా దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. దేవుని ఎడల అటువంటి విశ్వాసము మనము కలిగి ఉండాలని ఈ యొక్క హబక్కుకు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినా, ఇక్కడ ఆ 17వ వచనము అన్ని విషయాలు, మన కుటుంబంలో ఏలుబడి చేస్తున్న ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది, ప్రతి శోధన, వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఇవి అంజూరం చెట్లు పూయట్లేదు, ద్రాక్ష చెట్లు ఫలించట్లేదు, ఒలివ చెట్లు కాపు కాయట్లేదు. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క శోధన, ఒక్కొక్క శ్రమ, ఒక్కొక్క పరిస్థితులు, ఈ ప్రతికూలమైన పరిస్థితులు, ఇబ్బందులు ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయకూడదు అంటే, ఆ సమస్యలేమి, ఆ శోధనలేమి, ఆ ఇబ్బందులేమి, ఆ ప్రతికూల పరిస్థితులేమి మనల్ని దేవుని సన్నిధికి వెళ్లకుండా ఆపేవిగా ఉండకూడదు. అలా ఉండిపోతున్నావు అంటే నువ్వు ఆత్మీయంగా జీవించట్లేదు, దేవుని మీద పరిపూర్ణ విశ్వాసం కలిగి జీవించట్లేదు. పూర్తి విశ్వాసముతో దేవుని ఎడల విశ్వాసం కలిగి మనం ఉన్నప్పుడు ఏ శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు మన కుటుంబాల్లో, మన జీవితంలో ఎన్ని ఇబ్బందులు, ఇక్కట్లు, శోధనలు ఎదుర్కొంటూ ఉన్నా కానీ దేవుని సన్నిధిని విడిచిపెట్టం. ఒక క్రైస్తవుడు దేవుని సన్నిధిని గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి. దాన్ని విడిచిపెట్టడానికి అస్సలు అవకాశం ఇవ్వకూడదు. ఏదో ప్రాణాపాయం వస్తే లేవలేని స్థితిలో ఉంటే తప్ప ఒక క్రైస్తవుడు దేవుని సన్నిధిని ఎప్పటికీ కూడా విడిచిపెట్టకూడదు, ఏమున్నా లేకపోయినా. జెస్సికా ప్రవీణ్ ప్రగడాల గారి భార్య, ఆమె యొక్క పరిస్థితి మనం ఆలోచన చేస్తే, ఆమె యొక్క స్థానంలో మనం ఉంటే, యవ్వన కాలంలోనికి వస్తున్నారు బిడ్డలో, భర్త కూడా ముసలివాడు కాదు, 45 సంవత్సరాల భర్త, కుటుంబాన్ని ఒక స్థితిలో, కుటుంబానికి యజమానుడిగా ఉండవలసినటువంటి భర్త ఆకస్మికంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఆమె స్థితి, దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుని వల్ల నష్టం కలిగింది, ఇంకా దేవుని నేను విడిచిపెట్టేస్తాను అని అనలేదు ఆమె. అంటుంది, ఇది ఏ కారణము చేత నా భర్త మరణించిన, ఆ మరణానికి కారణమైన వారిని కూడా ప్రతీకారం తీర్చుకునేటువంటి స్థితిలో మేము లేము. దేవుని ప్రేమ నా భర్త కలిగి ఉన్నాడో ఆ ప్రేమ నేను కూడా నేర్చుకున్నాను, కాబట్టి వారిని క్షమిస్తూ ఉన్నాం. నా భర్త విడిచి వెళ్ళినటువంటి ఆ యొక్క సేవను మేము కొనసాగిస్తామని ఆమె ధైర్యంగా చెప్పగలిగింది. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి వస్తుందా ధైర్యం అంటే, దేవుని ఎడల పరిపూర్ణమైన విశ్వాసం. దేవుని విడిచిపెట్టకుండా దేవుని మీద ఆధారపడిన వారికి వస్తుంది అటువంటి విశ్వాసం. ఏదో కొంచెం నష్టం, ఏదో కొంచెం ఇబ్బంది, ఏదో కొన్ని పరిస్థితుల్లో మనం అనుకున్నటువంటి కార్యాలు ముందుకు వెళ్ళలేనప్పుడు దేవుని విడిచిపెట్టడం కాదు. ఏది ఏమైనా, నువ్వు అనుకున్న పనులు ముందుకు వెళ్ళకపోయినా, నువ్వు అనుకున్న ప్రయత్నాలు జరగకపోయినా, నీ వ్యాపారంలో లాభాలు రాకపోయినా, నష్టాలు ఎదురైనా, నువ్వు పట్టుకున్న ప్రతి పని విఫలమైపోయినా, నువ్వేం చేయకూడదు అంటే దేవుని విడిచిపెట్టకూడదు, దేవుని యందు ఆనందిస్తూ ఉండాలి. హబక్కుకు అంటున్నాడు, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను, ప్రభువగు యెహోవాయే నాకు బలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి పరిపూర్ణమైన విశ్వాసము మనము కలిగి ఉండాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, కొంతమంది వ్యక్తులు వారి యొక్క జీవితంలో మార్పు చెంది స్థిరంగా కడవరకు
దేవునిలో ఎలా నిలిచి ఉన్నారో మనము చూసుకుందాం. వారిని బట్టి మనం కూడా స్థిరంగా దేవునిలో నిలిచి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం. రాహాబు అనే వేశ్య యెరికోను వేగుచూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య నివసించుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాహాబు అనేటువంటి వేశ్య, చాలా స్పష్టంగా లేఖనం చెప్తున్నటువంటి మాట. ఈ వేశ్య దేవునిలో స్థిరంగా ఉంది. ఆమె యొక్క బ్రతుకు, వేశ్య అంటే మనందరికీ తెలుసు ఎలా ఉండేది, ఎక్కడ ఉండేది ఆమె అంటే ఆ యెరికో అనేటువంటి ప్రాంతంలో, పట్టణంలో ఆ యెరికో గోడల మీద నివాసాన్ని కట్టుకొని ఆమె ఈ పాపపు వృత్తి చేస్తూ ఉండేది. ఈ వ్యభిచారం, ఈ వేశ్యతనం ఆమె జరిగిస్తూ ఉండేది. అయితే మోషే ద్వారా ఈ యొక్క 12 గోత్రాల నుండి 12 మందిని ఏర్పరచుకొని మోషే ఆ పట్టణాన్ని వేగు చూడమని వేగుల వారిని పంపించాడు. పంపించినప్పుడు ఆ పట్టణంలో వారు, ఆ పట్టణం ఎలా ఉంది, ఆ పట్టణంలో జనులు ఎలా ఉన్నారు, ఆ పట్టణంలో ఆహార తినుబండరాలు ఎలా ఉన్నాయి, లేకపోతే పంటలు ఎలా ఉన్నాయి, పాడి పంటలు ఏంటి, ఇల్లులు ఎలా ఉన్నాయి, అవన్నీ తెలుసుకోవడానికి వేగుల వారు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ యెరికో ప్రాంతంలో ఈ వేగుల వారు వచ్చారనే సంగతి తెలిసిపోయింది, లీక్ అయిపోయింది. ఎవరో బయట దేశం నుంచి మన దేశానికి వేగులు చూడడానికి వచ్చారు కాబట్టి వారిని పట్టుకోండి, చంపేయాలనగానే వారు పారిపోయి యెరికో గోడ మీద ఉన్నటువంటి ఈ యొక్క రాహాబు వేశ్య ఇంటికి వచ్చినప్పుడు, ఎవరు మీరు అని అడిగినప్పుడు, మేము ఇలాగా పలానా మోషే మమ్మల్ని పంపించాడు అనగానే ఆమె వెంటనే ఆ ఇంటి మీద ఉన్నటువంటి మిద్దెలో వారిని దాచిపెట్టి జమ్ము గడ్డిని వారికి అడ్డంగా పెట్టి మీరు ఇక్కడే దాక్కుని ఉండండి అని చెప్పింది. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఆ యెరికోలో ఉన్నటువంటి నాయకులు, సైనికులు వచ్చారు. ఏయ్ రాహాబు, ఇక్కడి నుంచి ఎవరైనా వెళ్ళారా, వెళ్ళడం చూసారా, ఇక్కడికి ఎవరైనా వచ్చారా అన్నప్పుడు ఎవరు రాలేదు అని అంటే, సరిగా చెప్పు, పొద్దున్నుంచి ఇప్పటి వరకు ఎవరైనా వచ్చారు? మధ్యాహ్నం ఎవరో వచ్చారు, అక్కడి నుంచి అలా వెళ్ళిపోవడం చూశాను నేను, ఒక 10 మంది ఉంటారు, వాళ్ళు అలాగే వెళ్ళిపోయారు అని చెప్పింది. అప్పుడు ఆ సైనికులు కూడా అలా చూసుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ మిద్దె మీద దాక్కున్నటువంటి వారిని కిందకి దించి అంటుంది, ఎందుకయ్యా మీరు ఇలా వచ్చారు అంటే, దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. ఈ యెరికో పట్టణము శాపగ్రస్తమైందిగా, దేవుని దృష్టికి భయంకరంగా కనబడుతుంది కాబట్టి దీన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు అని చెప్పినప్పుడు వెంటనే ఆ రాహాబు అనేటువంటి పాపాత్మురాలు, లేకపోతే వ్యభిచారంలో వేశ్యగా ఉన్నటువంటి ఆ స్త్రీ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా మీ దేవుడి గురించి నేను విన్నాను, ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఐగుప్తు దేశంలో ఆయన చేసిన అద్భుతాలు నేను విన్నాను, కాబట్టి నేను ఇప్పుడు మీకు మేలు చేశాను కదా, శత్రువులకి దొరకకుండా మిమ్మల్ని కాపాడాను కదా, మీరు కూడా మీ దేవుని దగ్గర ఒక విన్నపం చేయండి, నా కుటుంబాన్ని దేవుడు కాపాడాలని, నా కుటుంబానికి ఏమీ ఈ యొక్క నాశనం రాకుండా మా కుటుంబం తప్పించబడులాగున మీరు నాకు సహాయం చేయండి అని అడిగింది. సరే చెప్తాం, మేము దేవుడికి చెప్తానంటే, కాదు మీరు అలా వెళ్ళిపోవద్దు, మీరు నన్ను తప్పించుకోవడానికి రుజువుగా ఏదైనా ఒకటి సూచనగా ఇవ్వండి అని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, ఎర్రని దారాన్ని నువ్వు తీసుకో, ఈ ఎర్రని దారం తీసుకుని నీ ఇంటి కిటికీలకి ఎర్రని దారాన్ని కట్టు, మేము చెప్తాం ఏ దూతలైతే ఈ యొక్క పట్టణాన్ని నాశనం చేయడానికి వస్తాయో ఈ ఎర్రని దారం మీ కిటికీకి ఉన్నప్పుడు నీ ఇంటిని దాటి వెళ్ళిపోతాయి అని చెప్పాయి. ఆ విధంగా ఆ ఎర్రని దారం ఆమె కట్టుకుంది. అప్పటికి ఆమె ఆ ఇంట్లో కొంతమందే ఉన్నారు, కానీ ఆమె ఏం చేసిందంటే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తన బంధువుల్ని, తన కుటుంబస్తులని అందరినీ కూడా పిలిపించేసుకుందంట. మీరు జాగ్రత్తగా అధ్యాయం చదివితే కనబడుతుంది. ఆ ఇంటికి అందరినీ కూడా పిలిపించేసింది, తన బంధువులని, తన రక్త సంబంధాలు అందరినీ పిలిపించుకుంది. అందరూ వచ్చిన తర్వాత మీరు ఇక్కడే ఉండండి,
మీరు మీ ఇంట్లోకి వెళ్ళొద్దు, ఎందుకంటే దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు. దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు. మరి అయితే మీ ఇంట్లో ఉన్న నాశనం అయిపోతాం కదంటే, నేను ఆయన దాసులకి దాచాను, వారికి కొంచెం అవకాశం ఇచ్చి నా ఇంటిలో వారిని దాచిపెట్టాను, కాబట్టి వారు మన ఇంటిని నాశనం చేయకుండా ఉంటానని నాకు ఒక ఆధారం ఇచ్చి వెళ్ళారు, ఒక రుజువునిచ్చి వెళ్ళారు అని చెప్పినప్పుడు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఆ విధంగా దేవుని శిక్ష వచ్చింది. యెరికో పట్టణంలో అన్నిటినీ దేవుడు నాశనం చేశాడు. ఈ యొక్క రాహాబు వేశ్య ఇంటికి ఉన్నటువంటి ఆ ఎర్రని దారాన్ని బట్టి ఆ ఇంటిని నాశనం చేయకుండా వారు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ దేవునిని గూర్చి విన్నది. దేవుని గూర్చి వినడం వెంటనే నేను కాపాడబడితే బాగుంటుంది అనుకోలేదు. నాతో పాటు నా ఇంటిలో వాళ్ళు, నాతో పాటు నా రక్త సంబంధులు, నా ఇంట్లో ఉన్నవారు అందరూ, నా బంధువులు అందరూ కూడా ఏ ఒక్కరూ నశించి ఆ నాశనంలోనికి వెళ్ళిపోకూడదు, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులు కాకూడదు అని ఆమె కోరుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పాపాత్మురాలే తన కుటుంబం నాశనం అయిపోకూడదు, కుటుంబంలో వారందరూ బాగుపడాలి, రక్షించబడాలి, కాపాడబడాలి అని కోరుకుంది. మరి మనం ఎందుకు కోరుకోవట్లేదు? మందిరానికి మనం ఒక్కరే వస్తాం. ఏమ్మా నీ భర్త రాలేదేంటి? ఆయన రానంటున్నాడండి. ఏమయ్యా మీ భార్య రాలేదండి, ఆమెకు పని ఎక్కువైపోయిందండి. ఏమండి మీ పిల్లలు రాలేదేంటి? వారు ఎన్ని చెప్పినా కానీ వినట్లేదండి. ఏమో మీ అమ్మ రానులు రాలేదేంటి? ఇంటి దగ్గర ఏదో పని పెట్టుకొని మానేశారండి. కానీ వారు నరకానికి వెళ్ళిపోతారండి అనే విషయం తెలియట్లేదు. ఎవరైతే దేవుని సన్నిధికి రావట్లేదో, దేవుని సన్నిధిని విడుస్తున్నారో, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారో, వారు సరాసరి నరకానికి వెళ్ళిపోతారనే విషయాన్ని గ్రహించట్లేదు. కానీ ఈ వేశ్య రోజు పాపములో ఉండేటువంటి ఆ స్త్రీ విశ్వసించింది, దేవుని ఎడల విశ్వాసాన్ని కనబరిచింది. ఆమెకు ఒక్కదే కాదు, తన కుటుంబం అంతా రక్షించబడాలి, తన కుటుంబం అంతా కాపాడబడాలి, నా బంధువుల్లో రక్త సంబంధుల్లో ఎవరు కూడా దేవుని ఉగ్రతకు పాత్రులు కాకూడదు అని తన ఇంటి వారందరినీ కూడా, చూడండి అక్కడ మాట, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారందరినీ. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. ఏమండి, కుటుంబంలో నేను ఒక్కడనే పరలోకంలోకి వెళ్ళిపోయి నా భార్య పిల్లలు నరకంలోనికి వెళ్ళిపోతే నాకు సంతోషమా? లేకపోతే కుటుంబంలో భార్య పరలోకానికి వెళ్ళి భర్త పిల్లలు నరకంలో ఉండిపోతే సంతోషమా? కలిసి భోజనం చేయాలనుకుంటాం, కలిసి ప్రయాణం చేయాలనుకుంటాం, కలిసి ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటాం, ఏ కార్యంలో అయినా మనందరం ఉండాలి. ఎందుకంటే ఒక కుటుంబం, ఒక ప్రేమ, ఒక ఆప్యాయత, ఒక బాండింగ్, ఒక రిలేషన్ మన కుటుంబంలో ఉంటుంది. మరి ఆ రిలేషన్ పరలోకానికి ఎందుకు వెళ్ళకూడదు? పరలోకానికి వెళ్ళే విషయంలో, దైవిక విషయంలో ఎందుకు మన కుటుంబాలని విడిచిపెట్టేసి దేవుని సన్నిధికి రావడానికి ఎందుకు మనం ఆసక్తి కనబరచట్లేదు? ఎవరో పెళ్ళికి పిలిచారు, మన దూర బంధువులు, రా పెళ్ళికి వెళ్ళి వద్దాం. నేను రానన్నాడు. ఏదో సంవత్సరానికి ఒకసారి వెళ్తాం, రా వస్తావు రావా, నువ్వు ఒక్కడే ఉంటావా, నువ్వు ఒక్కడే వండుకో, నువ్వు ఒక్కడే ఉండిపో, తాళాలేసే చెప్పిపోతాం అని భయపెట్టో పిల్లోని కూడా ఎక్కడికి తీసుకెళ్తాం? ఆ పెళ్ళికి తీసుకెళ్ళిపోతాం. పెళ్ళికి ఫోటోలు దిగాలి, భోజనాలు చేయాలి, చక్కగా కనబడాలి. మరి దేవుని సన్నిధికి నిర్లక్ష్యం చేస్తున్నాం దేవుని. ఒకసారి విశ్వసించిన మనం దేవుని విడిచిపెట్టకూడదు, మనతో పాటు ఉన్నవారిని కూడా దేవుని సన్నిధికి నడిపించాలి. ఆమె గురించి రాయబడింది, ఆమె నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య నివసించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇంకా ఒక్కసారి దేవుని వైపు తిరిగింది. దేవుని వైపు తిరిగిన తర్వాత మరలా ఆ పాపం వైపు, ఆ వేశ్య వృత్తి వైపు, ఆ వ్యభిచారం వైపు ఆమె చూడలేదు. దేవుని ప్రజలతో, ఇశ్రాయేలీలతో పాటుగా ఆ పాలెములో ఆమె కూడా జీవించడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తుది శ్వాస వరకు, చివరి వరకు, నేటి వరకు కూడా ఆమె విశ్వాసములో స్థిరంగా ఉంది. పాపాత్మురాలు వేశ్య అంటే మనం చాలా చిన్న చూపు చూస్తాం.
కానీ ఆమె దేవుని నమ్ముకున్న విధానం ఎంతగా ఆశీర్వదించబడింది అంటే, ఒకసారి మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనము. సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వంశావళిలో యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఈ వంశావళిలో ఆమె ఉంది. రూతు గ్రంథంలో బోయాజును చూస్తాం. రూతుని బోయాజు చేసుకున్నాడు. ఆ బోయాజు ఎవరి కుమారుడు అంటే ఈ రాహాబు వేశ్య కుమారుడు. తెలుసా మీకు? దేవునికి స్తోత్రం. ఆమె దేవునిలో నిలిచి ఉన్న దానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యకరమైన స్థితి. ఒకప్పుడు పాపంలోనే ఉన్నాం, ఒకప్పుడు లోకంలోనే ఉన్నాం, ఒకప్పుడు వ్యసనాల్లోనే ఉన్నాం. దేవుని వైపు తిరిగిన తర్వాత దేవునిలో విశ్వాసములో స్థిరంగా ఉండాలి. ఏ పరిస్థితులు ఎదురైనా దేవునిని విడిచిపెట్టకూడదు. ఈ యొక్క పాపాత్మురాల వేశ్య అయినటువంటి రాహాబు దేవుని వైపు తిరిగింది, దేవునిలో స్థిరంగా ఉంది. సాక్షాత్తు యేసుక్రీస్తు వంశావళిలో చోటు సంపాదించుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరి వరకు కూడా ఆమె దేవునితో ఉంది. శోధనలు వస్తాయి, ప్రతికూల పరిస్థితులు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఏయ్, నిన్నటి వరకు నువ్వు ఎలా బతుకావు, నీ బతుకు నాకు తెలియదా రా, ఇప్పుడేంటి పెద్ద ఏదో పవిత్రురాలుగా పరిశుద్ధురాలుగా మాట్లాడుతున్నావు? కాదయ్యా, అప్పటి వరకు నేను చేసింది సరే, కానీ ఇప్పుడు నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, మరలా అటువంటి పాపం చేయను. దేవుణ్ణి ఎరగక ముందు తిరిగాను, దేవుని ఎరగక ముందు చేశాను, దేవుని ఎరగక ముందు నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాను. కానీ దేవునిని తెలుసుకున్న తర్వాత వాటన్నిటినీ విడిచిపెట్టేశాను. మరలా ఆ పాపం వైపు రానయ్యా, మరలా నేను ఆ పాపం చేయను. నేను జీవము గల దేవుణ్ణి తెలుసుకున్నాను. ఆయన పరిశుద్ధుడు. ఆయన అంటున్నాడు, నువ్వు కూడా పరిశుద్ధురాలిగా ఉండు అంటున్నాడు. నేను పరిశుద్ధుని కనుక నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండు అన్నాడు ఆయన. ఆ మాటలు, ఆయన నా కోసం కార్చిన ఆ రక్తం, ఆ ఎర్రని దారం యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యం. ఆ రక్తములో ఆయన నా పాపాలన్నింటినీ కడిగేశాడు, నన్ను పరిశుద్ధురాలుగా మార్చాడు. ఆ పరిశుద్ధులైనటువంటి ఇశ్రాయేలు జనాంగంతో జీవించేటువంటి గొప్ప ధన్యత నాకు ఇచ్చాడు. ఆయన వంశావళిలో నా పేరు కూడా ఎక్కడానికి గొప్ప ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు అని ఆమె దేవుని కొరకు నిలబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తుది శ్వాస వరకు దేవుని కొరకు నిలబడాలి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మనము దేవునిని విడిచిపెట్టకూడదు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుకో, మనము దేవుని వలన మేలే అనుభవించుదుమా, కీడు మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందునో యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఉన్నతమైన స్థితిలో ఊజు దేశంలో అతని వంటి ధనవంతుడు లేడు, ఆస్తిపరుడు లేడు, అంతస్తు కలిగిన వాడు లేడు, పేరు కలిగిన వాడు లేడు. మంచి పేరు, మంచి ధనం, అన్ని విషయాల్లో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు యోబు. ఒకానొక దినంలో అవన్నీ కూడా ఒకే రోజున సమస్తాన్ని కోల్పోయాడు. సమస్తాన్ని కోల్పోయాడు. ఆస్తులు అంతస్తులతో పాటుగా తన సంతానాన్ని కూడా కోల్పోయాడు. అంత మాత్రమే కాదు, చివరికి తన శరీరాన్ని కూడా బలహీనమైపోయే విధంగా ఆయన దౌర్భాగ్యమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. శరీరం అంతా పుండ్లు పడిపోయి, ఆ పుండ్ల మీద నుంచి వస్తున్నటువంటి చీము కుక్కలు వచ్చి నాకుతున్నాయంట. చిల్ల పెంకులతో దురదలు వచ్చేస్తూ ఉంటే చిల్ల పెంకులతో గోక్కుంటున్నాడు.
అటువంటి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు తన భార్య వచ్చి అంటుంది, నువ్వు ఇంకా ఎందుకు యథార్థంగా ఉంటావు? ఇంకా దేవుడు దేవుడు దేవునికి స్తోత్రం అంటావు ఎందుకు? ఇంకా బైబిల్ చదువుతానంటావు ఎందుకు? ఇంకా దేవుడి మీద నమ్మకం ఎందుకు? దేవుడిని దూషించి చచ్చిపో అంటుంది ఆమె. నీది ఒక బ్రతుకని ఎందుకు ఆ కుళ్ళిపోయిన శరీరంతో? ఆస్తి పోయింది, పిల్లలు చచ్చిపోయారు, నువ్వు ఎందుకు? చూడలేకపోతున్నా నిన్ను ఆ కురుపులతోటి, ఆ పుండ్లతోటి, భయంకరమైన రోగంతో ఎందుకు బతుకున్నా వేస్తే దేవుడు నీకు పరిస్థితి రప్పించాడు కనుక దేవుడిని తిట్టి చచ్చిపో అంటుంది ఆమె. దేవుని నమ్మిన వారు చివరి వరకు విశ్వాసంతో ఉండాలని చెప్తున్న ఈ అంశంలో యోబు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడకో. దేవుని దగ్గర నుంచి ఎప్పుడు డబ్బులే కావాలా? దేవుని దగ్గర నుంచి ఎప్పుడు ఆశీర్వాదాలే రావాలా? దేవుడి దగ్గర నుంచి ఎప్పుడు మేళ్ళే రావాలా? ఈ ప్రభు అంటే తీసుకోవడం ఇవే కావాలా? ఒక శ్రమ వస్తే తట్టుకోలేవా? ఒక బాధ వస్తే తట్టుకోలేవా? ఒక నింద వస్తే తట్టుకోలేవా? ఒక శోధన వస్తే తట్టుకోలేవా అని తన భార్యకి సమాధానం ఇస్తున్నాడు. హల్లెలూయా. అంటే యోబు దేవుని ఎడల ఎంత పరిపూర్ణమైన నమ్మకం కలిగి ఉన్నాడో. అంతా ఉన్నప్పుడు కొన్ని వేల మంది పనిచేసే పని వాళ్ళు ఉన్నప్పుడు, తన కుటుంబంలో పిల్లలందరూ చక్కగా ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు దేవుని యందు ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడో. ఈ ఆస్తంతా పోయింది, అంతస్తంతా పోయింది, పనులందరూ పోయారు, పిల్లలు కూడా చనిపోయారు, శరీరం మొత్తం బలహీనమైపోయింది. అప్పుడు కూడా దేవుని ఎడల అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఈ మాటలు మనకి తెలియచేయడానికి, పరిస్థితులు కొన్నిసార్లు అటు ఇటు అవుతాయి. లోక సామెత ఉంటుంది కదా, బండ్లు వాళ్ళు అయితే వాళ్ళు బండ్లు అవుతాయి. పరిస్థితులు కొన్నిసార్లు ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, కొన్నిసార్లు హెచ్చుతగ్గులు అవుతాయి. అంత మాత్రాన వాటిని మన భక్తికి ఆపాదించుకోకూడదు, వాటిని మన విశ్వాసానికి ఆపాదించుకోకూడదు, వాటిని దైవిక విషయాల్లోనికి తీసుకొని వచ్చి దేవుని ఎడల విశ్వాసం విషయంలో మనం ఇటు అటు అవ్వడానికి వీల్లేదు. అది సాతాను ద్వారా వచ్చేటువంటి కొన్ని శోధనలు అవ్వచ్చు, లేకపోతే దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించే కొంత పరీక్షా సమయం అవ్వచ్చు. కనుక ఏ స్థితి మన కుటుంబంలో ఎదురైనా, ఏ స్థితి మన ఇంటిలో ఎదురైనా, ఏ స్థితి నీ ఉద్యోగంలో వ్యాపారంలో ఎదురైనా, నువ్వేం చేయాలంటే దేవుని యందలి విశ్వాసం అలాగే ఉంచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ యొక్క ఉద్యోగం, నీ యొక్క పనులు, నీ వ్యాపారం లాభాలతో నడుస్తుందా? దేవునికి స్తోత్రం. అప్పుడు మందిరానికి రావాలి. కొన్నిసార్లు నష్టం వచ్చిందా? కొన్నిసార్లు ఇబ్బందులు వచ్చాయా? కొన్నిసార్లు అప్పుల్లోనికి వెళ్ళిపోతున్నట్టుందా? అయినా కూడా దేవునికి స్తోత్రం, దేవుని మందిరానికి వస్తానే ఉండాలి. లాభాలు వచ్చినప్పుడేమో దేవుని మందిరానికి వచ్చి, నష్టాలు వచ్చినప్పుడేమో దేవుని మందిరం మానేయడం కాదు. లేకపోతే నష్టాలు వచ్చినప్పుడు దేవుని మందిరానికి వచ్చి, లాభాలు వచ్చినప్పుడు దేవుని మందిరం మానేయడం, ఇది కూడా కరెక్ట్ కాదు. నష్టమైనా లాభమైనా, పరిస్థితులు ఏదైనా, మనం మాత్రం దేవుని ఎడల పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హబక్కూకు చెప్తున్న ఈ మాట మనందరం తీసుకోవాలి. అంజూరు చెట్టు పూలు పోయకపోయినా, ద్రాక్ష చెట్టు ఫలించకపోయినా, ఒలివ చెట్టు కాపు లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, గొర్రెల దొడ్డిలో లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందిస్తాను. దేవుని సన్నిధికి మాన్ను. నా శరీరంలో బలహీనత ఉంది, అయినా ఓపికిచ్చాడు, వంట చేసుకుంటున్నాను, ఓపికిచ్చాడు, పని చేసుకుంటున్నాను, ఓపికిచ్చాడు, ప్రయాణం చేస్తున్నాను. దేవుని మందిరం ఎందుకు మానేయాలి? నేను దేవుని మందిరానికి వెళ్తాను. నష్టం వచ్చినా నేను దేవుని మందిరానికి వెళ్తాను, కష్టం వచ్చినా దేవుని మందిరానికి వెళ్తాను, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా దేవుని మందిరానికి వెళ్తాను అనేటువంటి పరిపూర్ణమైన ఒక నిర్ణయం ఒక క్రైస్తవుడు ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఒకవేళ ఈ యోబు స్థితిలో మనం ఉంటే కనుక సూసైడ్ చేసేసుకుంటామేమో ఆ పరిస్థితి వస్తే. కానీ యోబు దేవుని యందలి పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నాడు.
అయితే నా విమోచకుడు సజీవుడనియో, తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియో నేను ఎరుగుదును అని చెప్తాడు ఆయన. మధ్య అధ్యాయంలోనికి వెళ్తే 20వ అధ్యాయంలోనికి, ఆ చెల్ల పెంకుతో శరీరాన్ని గోక్కుంటూ తన స్నేహితులేమో సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, చాలారు అందరికీ నీతులు చెప్పావు, రోజు ప్రార్థన చేసేవాడు, పొద్దున్నే పిల్లల్ని లేగొట్టి వాళ్ళకు కూడా ఉదయాన్నే ప్రార్థన చేసేసేవాడివి, వాక్యం చదివితే కానీ బయటకు వచ్చేవాడు కాదు, తెల్ల సట్టు తెల్ల ప్యాంట్ వేసుకొని మంచిగా జీవించేవాడివి, ఏమైపోయింది నీ భక్తి, ఏమైపోయాడు నీ దేవుడు అని అలా మాట్లాడుతూ ఉన్న వారి మాటలకి ఏమాత్రము కూడా అతను తిరిగి ప్రశ్నించకుండా, వారి మాటలకి బాధపడకుండా, కృంగిపోకుండా, వేదన పడకుండా అలాగే దేవుని మీద విశ్వాసంతో జీవించాడు. దేవునికి స్తోత్రం. ఈ శ్రమలు, ఈ శోధనలు, ఈ ఇబ్బందులు అనేవి శాశ్వతం కాదు. ఇప్పుడు కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నామేమో, కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తున్నామేమో, కొన్నిసార్లు కుటుంబంలో సమస్యలు గుండా వెళ్తున్నామేమో, కొన్నిసార్లు ఉద్యోగంలో నష్టాలు గుండా వెళ్తున్నామేమో, కుటుంబంలో కష్టాలు గుండా వెళ్తున్నామేమో. ఇవేమీ శాశ్వతం కాదు. ఇన్ని సంవత్సరాల నీ జీవితంలో నీకు అర్థమవ్వాలి, చాలాసార్లు ఇటువంటి పరిస్థితులు వచ్చాయి, కానీ దేవుడు మరలా మనల్ని లేపుతాడు. ఈ ఆర్థిక పరిస్థితుల్లో నుండి దేవుడు మరలా ఉన్నత స్థితిలోకి తీసుకొస్తాడు. ఈ బలహీనతలో నుండి దేవుడు మరలా బలాన్ని ఇస్తాడు. ఈ శోధనలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఈ యొక్క కుటుంబ సమస్యల్లో నుండి శాంతిని, సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అనేటువంటి విశ్వాసముతో మనము జీవించాలి. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ఒక రోజున దేవుడు మరలా మనకి మునుపటి స్థితిని అనుగ్రహిస్తాడు. నీ స్థితి ఇప్పుడు కొంచెముగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి నొందుతావు అని ఈ యోబు గ్రంథంలోనే 8వ అధ్యాయంలో చెప్తాడు. ఇప్పుడు నీ స్థితి కొంచెంగానే ఉండొచ్చు, కానీ ఇంతే ఉంది, ఇంతేనా నా బ్రతుకు, ఇదేనా నా జీవితం, ఎందుకు పనికిరాని స్థితేనా నాకు అనుకోవద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని యందు నమ్మకం ఉంచు, దేవుణ్ణి ప్రార్థించడం మానుకో, దేవుని మందిరాన్ని వేడుకో. ఆయన అంటున్నాడు, తుదకు నీవు మహాభివృద్ధి నొందుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవీణ్ పగడాల గారి యొక్క జీవితం ఈరోజు మనం ట్రోల్ చేస్తున్న పరిస్థితులు చూస్తే, ఈ 2-3 సంవత్సరాల కింద వరకు పెద్దగా ఆయన గురించి ఎవరికి తెలియదు. రక్షణ టీవీలోకి వచ్చిన తర్వాత అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనేటువంటి కార్యక్రమం నుండి ఆయన కొంచెం అందరికీ పరిచయం అయ్యాడు. ఈ వారం రోజుల నుండి ఆయన గురించి మీడియా అంతా, సోషల్ మీడియాలో, నెట్లో ఆయన గురించి అందరూ వెతకడం ప్రారంభించారు. ఆయన ప్రారంభంలో సామాన్యంగానే ఉన్నాడు, కానీ అతను దేవునిలోనికి వచ్చి దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత అతడు మహాభివృద్ధి నొందాడు. హల్లెలూయా. అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా దేవుడు అతన్ని నిలవబెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కారణం ఏంటి అంటే అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. శోధనలు వచ్చాయి, కుటుంబంలో కూడా ఇబ్బందులు వచ్చాయి, తన పిల్లలకు కూడా బలహీన పరిస్థితులు ఎదురయ్యాయి, తనకు కూడా ఎన్నోసార్లు హెచ్చరికలు, నిన్ను చంపేస్తామని బెదిరింపులు ఎదురయ్యాయి. అయినా కూడా దేవుని అందలి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. మంచిగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, అలాగే అనేక మందికి ట్రీట్మెంట్ చేస్తూ వారికి ట్రీట్మెంట్కి సహాయం చేస్తున్నాడు, విధవరానికి సహాయం చేస్తున్నాడు, తల్లిదండ్రులు లేని వారికి సహాయం చేస్తున్నాడు. తన ఇంటిలోనే 2 కుమార్తెలు ఆయనకి, ఆ కుమార్తెలతో పాటు ఇంకో 8 మందిని అనాథ పిల్లల్ని తీసుకొని తన కుమార్తెలతో పాటుగా వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళకు కూడా అదే పెడుతున్నాడు, వాళ్ళకి ఏం కొంటున్నాడో వాళ్ళకు కూడా అలాగే కొంటున్నాడంట. అదేవిధంగా తన కంపెనీలో కూడా రూల్ ఏంటంటే, అదిగా మేనేజర్ దగ్గర నుంచి ప్యూన్ వరకు కూడా అందరూ కలిసి ఒకేసారి కలిసి భోజనం చేయాలి, అందరూ కలిసి ఒకేసారి ఆ క్యాంటీన్లో ఒకే భోజనం చేయాలి అనేటువంటి, అందరూ సమానమే అనేటువంటి ఒక భావాన్ని అందరిలో కల్పించడానికి ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఈ విధంగా అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి గల కారణం, ఆయన చెప్పాడు, నా రాజు, నా దేవుడు, నా యేసయ్య అని ఆయన యందలి విశ్వాసం ఉంచితే దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క రాహాబు దేవుని యందు విశ్వాసంతో జీవించింది, యేసుక్రీస్తు వంశావళిలో నిలిచింది.
యోబు ఎన్ని పరిస్థితులు ఎదురైనా విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఆ 42వ అధ్యాయంలో మనం చూస్తాం, ఏదైతే కోల్పోయాడో దేవుడు తిరిగి రెండంతలుగా అతనికి తిరిగి ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 500 గాడిదలు ఉన్నాయి, అవి 1000 గాడిదలు అయిపోయాయి. 500 ఒంట్లు ఉన్నాయి, 1000 ఒంట్లు అయిపోయాయి. 1000 గొర్రెలు ఉన్నాయి, 2000 గొర్రెలు అయిపోయాయి. ఈ విధంగా విస్తారమైనటువంటి దీవెన, విస్తారమైన దీవెన. ఎందుకు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచినందుకు. ఒక క్రైస్తవుడు దేని ద్వారా బ్రతకాలి అంటే విశ్వాసము ద్వారానే బ్రతకాలి. ఒక క్రైస్తవుడు డబ్బు ద్వారా కాదు, ఒక క్రైస్తవుడు లోకానుసారమైన దీవెనల ద్వారా కాదు, కానీ ఒక క్రైస్తవుడు విశ్వాసము ద్వారా జీవించాలి. దేవుని యందు అంత పరిపూర్ణమైన విశ్వాసము మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు మన కుటుంబాలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మనకి కావలసిన ప్రతిదీ కూడా సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. అరకొర విశ్వాసముతో, సగం సగం విశ్వాసముతో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుని మర్చిపోవడం, దేవుని మందిరాన్ని మానేయడం, ప్రార్థన చేయడం మానేయడం, ఈ విధంగా మన యొక్క ఆత్మీయ జీవితం అతుకతుకుల్లాగా ఉంటే గనక, ముక్కలాగా ఉంటే, హెచ్చు తగ్గుల్లాగా ఉంటే దేవుని దీవెనలు మనం పొందుకోలేము. ఎప్పుడు కూడా దేవుని అందులో విశ్వాసం అనేటువంటి ఈ యొక్క రేఖ ఎప్పుడు పైకి ఎదుగుతూనే ఉండాలి. కానీ ఈ విశ్వాసం అనేది ఏ పరిస్థితులు బట్టి మారిపోకూడదు, కిందకి తగ్గిపోకూడదు, పడిపోకూడదు. ఎప్పుడు కూడా దేవుని మీద విశ్వాసం కలిగి జీవించుదాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.